అనఘాష్టమి వ్రతం. అనఘాష్టమి అంటే అష్టమి రోజు చేసేటువంటి వ్రతం కాబట్టి అనఘాష్టమి. అనఘ అంటే పాపాల్ని పోగొట్టేటువంటి దత్తస్వామి. అనఘ అంటే అనఘా మాత, దత్తస్వామి యొక్క యోగశక్తి. భార్య అని కాదు, ఇక్కడ యోగశక్తి. అందుకనే అనఘస్వామి, అనఘామాత. వీరి పుత్రులుగా మనం అణిమాది అష్టసిద్ధుల్ని చూస్తున్నాం. 8 సిద్ధులు. మన ఎన్ని కోరికలున్నా లోకంలో మానవులకు కానీ ఎవరికైనా సరే ఈ అష్టసిద్ధుల్లోనే వస్తాయి తప్ప వీటిని దాటి రావు. ఈ అష్టసిద్ధుల్ని అనుగ్రహించేటువంటిది అనఘాష్టమి వ్రతం. ఈ అష్టసిద్ధుల్ని దాటిన తరువాత కామావసాయిత అంటే ఇంకా కోరికలు లేని ఒక స్థితి. ఆ స్థితికి వెళ్ళిపోయి దత్తస్వామిని పరమాత్మగా పొందుతాడు జీవుడు. అందుకోసం ప్రతి మానవుడికి ఇది చాలా ముఖ్యమైన వ్రతం. ఈ వ్రతాన్ని కార్తవీర్యార్జునుడికి ఉపదేశం చేశాడు. కార్తవీర్యార్జునుడు చేశాడు, రాజ్యాన్ని పొందాడు, మహారాజు అయ్యాడు. అందరికీ కూడా తెలుసు కార్తవీర్యార్జునుడు